మీనాక్షమ్మా రండి గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి ఆయన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు ఎడ్జిట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానే గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ. ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. చలం కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే, నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందే ఎంత? 5 కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? Wow! Beautiful! 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 అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. Now the real surprise. కళ్ళు మూసుకోండి. Hey, no cheating. Ta-da! My God. మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లో అప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదా? ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు?
మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడా? అయితే పెరట్లో దాచుంటారు. హలో, అమ్మో అక్కడంతా పాములు. ఇది కాటుకు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో ఏమైంది? బయట ఎవరన్నా వింటే. బ్రహ్మచారి కన్నెపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచినా రేపని అంటారా? ఆ? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే? అమ్మో, ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ ఐ మీన్ వీలు లేదు మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత. అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు. హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్క గారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఆకలి ఆకలి, రండి భోంచేద్దాం. మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించాగా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆదివారం నాడి దండయాత్రలేమిటి? నో, దిస్ వోంట్ డూ. నో 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 అని బాసు కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. యాండి మా ఆట. ఏమిటి? అబ్బా. హలో మిస్ వసు, ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యు. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు రావడం సర్ప్రైజ్ అయ్యి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. గురూజీ గురూజీ, ఇవాళ నుంచి మీరు నా కేకేజీ. కేకేజీ, ఇవాళ నుంచి మీరు నా గురూజీ. అదేమిటి? అదే మరి, ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా. నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ. పిలిపిస్తానన్నారు. నో నో నో, శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు, నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో? స్టూడియో ఇదే. అసలు ఈ ప్రపంచం అంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి. మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్. కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం. ఇస్త్రీ చేసిన గదులంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా. బ్రహ్మచారి గదంటే తెలుసు. గుడ్డలేని ఆడపిల్లల బొమ్మలుంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం. నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. ఆదర్శ గృహికి అలంకారాలు. అబ్బా! పెళ్లి ఫోటో, మన పెళ్లి ఫోటో. పరుపు పట్టదు పట్టదు.
బ్రహ్మచారుల గదికి భామలే అందమ్ము షో! కాదా మహాప్రభు అవును అవును ప్లీజ్ ఇది నీకు ధర్మం కాదు. అవును, పతివ్రతా ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే వచ్చేస్తున్నా 1 minute.